గణతంత్ర దివోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఒక గొప్ప అనుభూతి కలిగించేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు అనుగుణంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు వారితోటి అధికారులు అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అనేటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 3 మంత్రులతోటి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన దేవాదాయ శాఖ నుంచి నేను ఆనం రామనారాయణ రెడ్డి, రెండవది టూరిజం శాఖ నుంచి మన కందుల దుర్గేష్ గారు, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నుంచి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, నలుగురితోటి ఉపసంఘం ఉంది. ఇప్పటికే ఒక సమావేశం జరిగింది. మళ్ళీ ఇంకా కొన్ని సమావేశాలు ఈ ఫిబ్రవరి మాసంలో శాసనసభ లోపలనే జరిపి ఇంకా ఈ యొక్క టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయడానికి రాబోయేటువంటి వేసవి సమయంలో ఎక్కువ ఈ యొక్క టూరిజం సర్క్యూట్స్లో రాష్ట్ర ప్రజానీకం, ఇతర ప్రాంతాల వాళ్ళు, తెలుగు వాళ్ళు మన రాష్ట్రానికి రావాలన్నప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి అన్ని వివరాలతోటి వెబ్సైట్ కూడా ఇచ్చి సర్క్యూట్స్ని ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధి చేయాలన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా క్యారవాన్ టూరిజం అనేటువంటిది కూడా ఒక భాగం. ఈరోజు మొట్టమొదటి క్యారవాన్ వెహికల్ ఈరోజు మనం చూసాం. దీన్ని ఇవాళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అది మనవాళ్ళు కావడం, నెల్లూరు నుంచి ఇది ప్రారంభం కావడం, రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రాంతాలకి వెళ్ళే విధంగా ఈ క్యారవాన్ వ్యాన్లు దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక కుటుంబం ఎక్కడికైనా పర్యాటక ప్రాంతానికి వెళితే అక్కడ ఏమైనా హోటల్స్ అలాంటివి రిసార్ట్లు ఉంటే పర్వాలేదు, కానీ లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది పడకుండా ఉండేదానిగా ఈ క్యారవాన్లలోనే టాయిలెట్, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ తోటి, అలాగే బెడ్రూమ్ ఫెసిలిటీ తోటి ఈ క్యారవాన్ వ్యాన్లను రెడీ చేయడం జరిగింది. దీనికి డైలీ రెంటల్స్ను పెట్టి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, ప్రైవేటు కంపెనీస్ ద్వారా ఈ క్యారవాన్ వ్యాన్లను ఇవాళ ప్రమోట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటివి కానీ మనం ఇంకా ఎక్కువ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక రంగం, అలాగే దేవాదాయ శాఖ ద్వారా అత్యధికమైనటువంటి పర్యాటకులు ఎప్పుడైతే మన ప్రాంతానికి వస్తారో ఆ పర్యాటకులు చేసే ప్రతి పైసాలో కొంత భాగం ఈ రాష్ట్ర ఆదాయంలోకి వస్తుంది. కాబట్టి ఈ పర్యాటక రంగం అనేది కూడా ఒక ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వాలకి. కొన్ని దేశాలే పర్యాటక రంగం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇవాళ థాయిలాండ్ లాంటి దేశం, మారిషస్ లాంటి దేశం, ఇవన్నీ కేవలం పర్యాటక రంగం మీద ఆధారపడే వాళ్ళ జీవన శైలి ఉంది. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మనకి దాదాపు 900 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర తీరం, ఇవన్నీ కలిపి మనకి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెద్ద వనరు మనకు ఉంది. ఈ వనరులను ఉపయోగించుకొని మనం కూడా పర్యాటకంలో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసిన వ్యక్తి వై శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తున్నాము. మొట్టమొదటి క్యారవాన్ ఇది మన స్టేట్ లోనే నెల్లూరు వాళ్ళు తయారు చేయటం అనేది. సో పర్యాటకానికి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక పర్యాటకం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఈ క్యారవాన్ ఉండడం వల్ల చాలా మంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో ట్రిప్పులు వెళ్ళాలంటే టెంపుల్ టూరిజం కానీ ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు క్యారవాన్ అయితే హ్యాపీగా అందరూ అన్ని ప్రదేశాలు చూసి రాగలరు.
సో మన జిల్లా వాసి తయారు చేయడం అనేది మాకందరికి గర్వకారణంగా ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈ పర్యాటక శాఖ ద్వారా వచ్చినందువల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంటైర్ స్టేట్ లోనే మొదటిది నెల్లూరు వాళ్ళు తయారు చేయడం అనేది. సో దీన్ని అందరూ ప్రజలకు తెలియజేసి అందరూ కూడా వినియోగించుకొని ఇది నిజంగా చెప్తే కూడా బడ్జెట్ పాపం కష్టం, లాస్ లోనే నడవాలి మొదట్లో, కానీ దానికి సాహసించి చేశారు. సో ఫస్ట్ లో చేసి తర్వాత చిన్నగా పికప్ చేసుకుంటారని ఆశిస్తూ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. కార్వాన్ మనం ఎంకరేజ్ చేయాలి. మనం కూడా అన్ని రాష్ట్రాలతో పోటీ పడాలని కోరుకుంటూ ఈ శ్రీనివాసులు రెడ్డి గారికి నేను కంగ్రాట్స్ చెప్తున్నానండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.